ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవటం అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సిపిఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి ఇప్పుడు స్క్రాప్ కింద అమ్మేస్తారా అని నిలదీశారు. సిసిఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తానని ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు.